మా తోటికోడలు పద్మ తన మిత్ర బృందంతో ఎర్రా గార్డెన్స్ విజిట్ చేయడానికి వచ్చిందండి. వారి ఫ్రెండ్స్ వీరందరూ కూడా మొత్తం ఈ గార్డెన్లో పూల మొక్కలు, పళ్ళ మొక్కలు, కాయగూర మొక్కలు ఇవన్నీ కూడా చూసి చాలా కొన్ని ఫస్ట్ టైం చూస్తున్నామండి అది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ విశేషాలన్నీ వీడియోగా చిత్రీకరించానండి. వీడియో లెందీగా అయిపోతుందని 2 భాగాలుగా చూపిస్తున్నాను అనమాట. ఈరోజు మొదటి భాగం చూడండి. ఈరోజు మా తోటికోడలు ఫ్రెండ్స్ వీళ్ళందరూ వాళ్ళ స్నేహ బృందాన్ని తీసుకుని మా ఎర్రా గార్డెన్స్ చూడటం కోసం ఇచ్చేసారు. నమస్తే అండి మీ అందరికీ. కొంచెం విపులంగా చూడాలి కదా అని కొంచెం రైట్ ఉండగానే రమ్మన్నాను మిమ్మల్ని. ముందు వెంట చూపించేనా? ఇక్కడేమో తెనజిల్లేడు అంటారు కదా, ఆల్రెడీ పోయింది, మళ్ళీ వస్తుంది గోరింక ఇది నైట్ క్రీమ్ పారిజాతం కదండి. ఇది పారిజాతం అంటే ఎవరన్నా పూజకి కోసుకోవడం అదే డబ్బులు పెట్టలేండి. అదే పక్కన గోరింక వేసాము. ఇక్కడ మాకు అది అది పూసలు పోస్తుంది. చైన్ ఆఫ్ గ్లోరీ కూడా అంటారు. పూసల కింద వేలాడుతూ ఏవో చిటి దీపాల కింద కూడా అనిపిస్తూ ఉంటాయండి. నైట్ అయితే చాలా బాగుంటాయి ఈ పూలు. ఆ ప్రక్కనే యాలకుల మొక్క. మనకి అరకేలు కాయలు కానీ అది ఆ ఫ్లేవర్కి మనం వేసుకోవచ్చు. ప్లస్ జలుబది చేసినప్పుడు నీళ్ళల్లో వేసుకోవడానికి రెండు ఇటు పక్కన కూడా లక్ష్మణ్ కాయలు పోత వస్తున్నాయి కానీ 1-2 కాయలు లోపల కొన్ని మొక్కలు ఉన్నాయి. చాలా కాయలు వస్తున్నాయి. ఆ కాయలు ఎప్పటికప్పుడు తెంపేసి పడేస్తున్నాం. తీసేస్తే నెక్స్ట్ ఏం చేస్తారు? ఇది మొక్క ఇంత చిన్న మొక్కలే కాయలు కాసేసినాయి అనుకోండి, గ్రోత్ ఉండదు. అది కానీ తీసేస్తాం. కొంతకాలం కాయవు చనిపోతాయి కూడా. అదే ఇది ఆల్ స్పైస్ అని మీకు మనం వాటర్లో వేసుకోవచ్చు. ఆల్ స్పైస్ ఇది మనం వాటర్ అక్కడ అన్ని రకాల మసాలా ఆకుని ఇచ్చారు. ఎండిది ఇచ్చారన్నమాట. లేదు తేలా అని చెప్పేసి మొత్తం అది పూలు పసుపుగా నిండిపోతాయి కదా వేసవకాలం, అది తేలా. అక్కడే బొగడ ఇది అలా వేసేది. అలాగే ఇంకా చల్లీశ్వరి పావులు చల్లీశ్వరి అన్నీ సీతాఫలం. ఇది ఇక్కడ ఇది కరివేపాకు. ఇది స్వీట్ చింత. ఈ చింత స్వీట్గా ఉంటుంది అన్నమాట. మనకి మార్కెట్లో స్వీట్ టమాటో అండి మన బాక్సులో అమ్ముతారు కదండి. అది అక్కడ ఉన్నాయి. గుమ్మడి బూడిద గుమ్మడి బయటికి మీరు లాగిన తర్వాత చిన్నప్పుడు కాలువలు కట్టినప్పుడు నడిచేవారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ మీకు. అది కూడా మాదేనండి. గుమ్మడి ఇది మామూలు నిమ్మేనా? ఇది వాక్కాయ చెట్టు. అది నిమ్మ, బాలాజీ నిమ్మ. ఇదేమో ఇదండి మల్బరీ, లాంగ్ మల్బరీ అని పొడవు కాయలు ఉంటాయి కదా, అది మల్బరీ. ఇదేమో కాను చెట్టు మన డ్యామేజ్ అయింది. అది ఎప్పుడు వస్తుంది, కాకపోతే ఇంకా పెరగాలేమో అనుకుంటున్నాం ఆ చెట్టు. ఇదేమో యాపిల్ వేరు, ఇంకా తయారవ్వలేదు. పళ్ళు తయారైతే మా పద్మకు పంపిస్తానండి. మీ అందరికీ వాళ్ళు ఒకటే వచ్చిన వాళ్ళు ఇక కలర్ వస్తాయి. ఇదేమో మారేడండి. మారేడు మోదుగా
ఇవన్నీ కూడా కర్ర పెంటం ఆకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా పెండలం. ఇప్పుడు అన్నీ మనకి మొత్తం డ్రై పెండలం అప్పుడు మనం ఆకులు మొత్తం అందరినీ నన్ను ఒక నాగమణి అందరినీ ఒకసారి తీసి ఇవన్నీ ఏమైనా ఎక్స్ట్రా ఉన్న మొక్కలు ఉంటే ఇలా వేసేస్తూ ఉంటాను. ఎవరికి ఉంటాయి కదా ఇప్పుడు బాగా కంట్రోల్లోకి వస్తుంది. ఇప్పుడు కాదు అంటే వాళ్ళు పొద్దుకే తెల్లారుజామునది తింటే అది లేచిన వెంటనే ఇది తిన్నాం అనుకో తర్వాత ఇంకా మీరు ఏది తిన్నా కానీ చీపు ఉండదు. ఇసుక నవ్వినట్టు పాస్కార్ నవ్వింది ఇసుక నవ్వినట్టు ఇంట్లో ఖాళీకి ఇంకేం తినమనుకున్నప్పుడు తినండి. అది లోపల వేసానండి. అలాగే తినాలి నైట్ తినపడుతుంది. అలా కాదు మీరు ఏవి ఇచ్చి ఒక 12 hours పని చేసినట్టు పని చేస్తారు. అసలు నాకు ఇప్పటికి అడుగు పెట్టిన వెంటనే అన్నపూర్ణము ఎవరు అనుకోలేదు. ఇది రైస్ ఒక గ్లాసు బిర్యానీకి ఒక ఆకు చెప్పు వేసుకుంటే మొత్తం మనకి వెజ్ బిర్యానీ వాసన వస్తుంది. టేస్ట్ కూడా మారుతుంది. ఉడుకుతున్నప్పుడు మీకు వాసన వస్తుంది. ఇప్పుడు ఆకు కూడా మీరు చూస్తే సూపర్ టేస్ట్. మా అమ్మాయి అయితే నన్ను మోసం చేసేస్తున్నావు అంటే తిను బిర్యానీ అనుకుంటుంది. కొంచెం చూడండి వాసన వస్తుంది. బిర్యానీ వస్తుంది. వస్తుందండి బిర్యానీ వాసన. కొంచెం అది ఉడికే కొద్దీ వాసన ఇక్కడ ఇంకొకటి చూపిస్తుంది. సైడ్కి నుంచి తను ఎక్కడుందో చూసుకుంటాం. తిరుగుతూ ఉండాలి. సోపు స్వీట్ సోపు అవుతున్నట్టే సోము పోషణర్ కింద వాడుకోవచ్చు. ఏదండి మొత్తం ఇది అంటే మన గోల్డ్ తప్ప ఏది నేను చూడలేదండి. వాడలేదు కానీ నిచ్చి మళ్ళీ 2 కలర్స్ అండి. ఇది కొంచెం పాతలు అంటే అవన్నీ కూడా రీసైక్లింగ్. ఇవన్నీ కూడా పెయింట్ డబ్బాలు లీటర్ డబ్బాలు వస్తాయి కదా వాటి కూడా కొత్త పెట్టి అదే పైపు ఎక్స్ట్రా మిగిలిపోయిన పైపులు ఇవి మందార్లు తెలుసు కదా మెట్టామర. ఇదేమో సెంటుమల్లి. కొన్ని పాతకాలం లాంటి మొక్కలు అన్నమాట. మీ అందరికీ కానుకేమో తినలేదు. ఆ బుద్ధుడు ఫస్ట్ లో బ్రైట్ గా కనిపించింది. ఈ మొక్కలన్నీ పెరిగిపోయాక బుద్ధుడు చిన్నడే స్టార్టింగ్ లో బాగా ఇంకా రావాలి. 2 వస్తాయి. ఇది మా రోజా ప్లేస్ అండి. ఇది జామ నేరేడు. అలా నేరేడు జామ కరివేపాకు పోయింది మధ్య రాధానలో 2 ఉండేవండి. చనిపోయింది. చిరు రోజా ఇది వేరు ఏంటి చిలకముక్క పూలు అంటారండి. దాంట్లో వచ్చేసి చాలా పొడవ వస్తుంది. ఇది బ్యాంబూ అండి. బొత్తాసు బ్యాంబూ అని. ఇవన్నీ కడుపులన్నీ ఏదో డిజైన్ చేసినట్టు. అది మామూలు బ్యాంబూ స్ట్రైట్ ఉంటాయి కదా, ఇవి కొంచెం కర్వ్ అయ్యి ఇక్కడ మళ్ళీ మా పైన మళ్ళీ పూసింది కదా ఇది డ్వార్ఫ్ సపోటా లాగా అండి. ఇక్కడ కాయ బనానా సపోటా అంటాం కదా. ఇది మా రాధాగోపి ప్లేస్. ఇది లేదు అక్కడ వేరే చోట ఉన్నాయి. ఇది ఒక ఫ్రెండ్ మన పంపించారండి గిఫ్ట్ కింద. మొత్త దానిమ్మ పువ్వు వెనక
ఇదంతా మనకి మెయిన్ కాన్సెప్ట్ కంపోస్ట్ మేకింగ్, కిచెన్ వేస్ట్ ఇలాగా తయారు చేసుకుంటారండి డబ్బాలు. ఈ దొండ ఈ మధ్య మళ్ళీ తేడా వచ్చింది, తీసేయాలి. ఆకులన్నీ మళ్ళీ వస్తాయి. అది ఇక్కడ కనిపిస్తుంది. ఇది ద్రాక్ష అండి. ఇది ఫిలోడెండ్రాన్ అండి. ఇప్పుడు మీకు పెట్టాను కదా ఇస్తారని. అది ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది. మన గాలిలో ఉండే అన్ని రకరకాల కాలుష్యాలు తీసుకుంటాం. నీకు అటు మా రాధా వైట్ లేరు ఇది మొక్క వస్తుంది కదా. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్. వైట్ నేరేడు మా అమ్మాయి ఎప్పుడు కలుతుందా అని చూస్తుంది. ఇది కూడా సెకండ్ ఫ్లోర్ టెర్రస్లో వేసిందే తీసుకొచ్చేసాను. మా గార్డెన్కి స్పెషల్ ఏంటంటే సెంపెంగల్ అండి, 4 సెంపెంగల్. ఇదేమో ఆకు సెంపెంగ. ఆకు సెంపెంగ అక్కడ పైన ఈ ఫుట్పాత్ వాటి వల్ల నీడ వచ్చేసి కొంచెం తగ్గింది పోతా. మీకు ఒకసారి వీడియో పెట్టాను. ఇదేమో సింహాచలం సెంపెంగ అండి. ఆ పక్కన తిరుమల సెంపెంగ దగ్గర నుంచి చూపిస్తాను. ఆ చివరిన 4 సెంపెంగ పైన కూర్చుని పొడుగ్గా ఇక్కడ చూడండి. ఇది బాగుంది, చూడండి. ఇక్కడ లాస్ట్ లో ట్రై చేద్దాం. ఇది పప్పర్ పనస. అదేమో వైట్ ఉంటుంది. సార్ కోసం బాగా వచ్చినట్టునే కదా. బాగానే వచ్చింది, పర్లేదు. ఇక్కడంతా మొహాలకే తగ్గిపోతున్నాయి, అందుకని కట్ చేశాను. ఎక్కువ పొడుగు వచ్చేస్తే మన ఆగమని తిట్టుకోవడమే, ఇంట్లో వాళ్ళందరూ తిట్టుకోవడం, మొహాలు తగ్గుతున్నాయి అని చెప్పేసి. ఇక్కడికంతా కూడా పువ్వులు ఇదంతా కూడా ఇండోర్ ప్లాంట్స్ అండి. ఇక్కడ నీ కూడా మనకి ఎండ రాదు సరిగ్గా. ఇక్కడేమో చిన్నగా వెంకటేశ్వర కింద ఆర్టిఫిషియల్, అక్కడేమో చిన్న ఫారెస్ట్ కింద పెట్టేసాము. మా ఎర్ర గార్డెన్స్ ఇవి కూడా టైల్ మోడ్స్ అండి. టైల్ మోడ్స్ అలాగా సెట్ చేశాను అన్నమాట. ఇది ప్రిన్సెస్ వచ్చేసిందో వస్తాయి, మొన్నే కనిపిస్తుంది. మన ఊరి నుంచి వచ్చాకే ఇంటికి రావచ్చు. ఇంకో చూపించు. ఇంకో నాకు చివరిన మధుమాలకు మామూలు నేరేడు అండి, అల్లు నేరేడు మామూలు మన బజార్లో వస్తుంది కదా, అది ఇప్పుడే పోత వస్తుంది. ఇది బత్తాయి అండి. ఇది 2 అయిపోయింది, మొదలు అవుతుందండి పోత. తిరుమల సంపంగి. ఓకే ఓకే. అది పక్క నాగ సంపంగి ఒకటి, మధుమాలకి. పువ్వులు లేదు కదా, లేదండి. పైన మరి రాధా వచ్చి చూస్తారా మీరు? చాలా పెద్ద రాదమ్మా. అమ్మో చాలా పెద్దగా ఉంది. ఇదిగోండి ఏరా. అబ్బో చాలా పెద్దది అయిపోయింది. అది ఇంకోటి పడుకుందండి లోపల. ఇవి కరుస్తాయండి? కరుస్తాయండి. అసలు మా అందుకే ఈ సైడ్సే పట్టుకోండి. అంటే కరవడం అనేది ఎప్పుడో కానీ చెయ్యదట, కలిసిందంటే మాత్రం వదలదటండి. అవి చూడండి. అవును. మా తోటి కోడలి ఫ్రెండ్స్ సరదాగా ఇలా మా ఇంటికి రావడం, మా ఇంట్లో నేల మీద వేసిన మొక్కలు అలాగే బయట వేసిన మొక్కలు చక్కగా ఇంట్రెస్ట్గా చూడటం, మా రాధా గోపిలతోటి కాసేపు ఆడుకోవడం, ఇవన్నీ భలే బాగున్నాయి కదండి. కాకపోతే కొంచెం ఆడియో డిస్టర్బెన్స్ ఉందండి. ఎంత ట్రై చేసినా కానీ నాకు క్లియర్ చేయడానికి అవ్వలేదు, కాబట్టి అన్యథా భావించొద్దు. ఇక ఈ మిత్ర బృందం ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో చేసిన సందడి తర్వాత ఎపిసోడ్లో చూడండి. చూశారు కదండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు.